శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26 మార్చ్ 2025 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనేక విధాల అదృష్టవంతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉంది. మీ వాక్కు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, గృహంలో ఐకమత్యం బాగుంటుంది, చక్కటి అన్యోన్యత ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ఇక ఔషధ సేవ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగున్న అంశాలే. మరి జాగ్రత్తల అంశాలు ఏం తీసుకోవాలండి? స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మీకు స్థాన చలనం దూర ప్రాంతాలకే అవుతూ ఉన్నట్లయితే కాస్త మీ పై అధికారులతో మాట్లాడి దగ్గర ప్రాంతాలకు వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అదృష్టం అనేది కలిసి వచ్చేటటువంటి కాలం. ఇప్పుడు ఈ సమయంలో మీరు చేసేటటువంటి ఆలోచనలు, మీరు వేసేటటువంటి ప్రణాళికలు అన్నీ కూడా మీ అభివృద్ధికే దారితీస్తూ ఉన్నాయి. ఇవి మానసిక ప్రశాంతతనిస్తున్నాయి. ఇంకా ఇంకా మంచి అభివృద్ధి పదంలో ఉండండి. వ్యయస్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కారణంగా కొంత మానసిక వ్యధ కలిగించేటటువంటి అంశాలు ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం చేయండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవి ఏదైనా సరే పరిహారం చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ మీరు పట్టిందే బంగారమా అన్నట్టుగా ఉంది. మానసిక సంతృప్తి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాల అదృష్టం కలిసి వస్తూ ఉన్నటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వీరికి లాభస్థానంలోనే ఇప్పుడు 4 గ్రహాల కలయిక జరుగుతోంది. ఇప్పుడు చాలా అదృష్టవంతమైన కాలంగా కనిపిస్తూ ఉండగా ఇంకొక 3 రోజుల్లో ఏర్పడబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కారణం చేత ఇంకా మరింత లాభాలు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయం. అనేక రకాలుగా లాభాలు వస్తాయి. కుటుంబ రీత్యా లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మంచి గుర్తింపు వస్తుంది. మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు వస్తాయి. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటుంది, రుణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల రీత్యా బాగుంటుంది. అన్ని విధాలుగాను మీకు అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే ఎవరి జాతకంలో అయినా రవిరాహు కలయికలు కానీ, రవిరాహు దృష్టులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు రవి రాహు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు ఉన్నత స్థానానికి వెళతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. ధనము ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలోనూ ఎదగవచ్చు, వ్యాపార జీవితంలోనూ ఎదగవచ్చు. మీకు అనేక విధాలుగా మనశ్శాంతి కలిగించే అంశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అననుకూలవంతమైన కాలం కనిపిస్తోంది. మరి సంతాన రీత్యా ఇంకా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. రుణభారాలు ఏమన్నా పెరుగుతున్నాయా అంటే రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలత రాబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేయవలసి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా వీరి యొక్క జన్మజాతకంలో కూడా రవి రాహుల కలయిక కానీ దృష్టిలు కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. శనిగారి యొక్క స్థితి నవమ స్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే భాగ్యస్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉందో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి అని చెప్తారు నవమ స్థానంలో శనిగారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా వెళ్ళిపోబోతోంది. ఇప్పటి వరకు మనకి గ్రహస్థితులు సరిగా ఉన్నా లేకపోయినా, సత్ఫలితాలు ఇవ్వకపోయినా, నవమ స్థానంలో శనిగారి యొక్క సంచారము ఇంతో అంతో అదృష్టాన్ని కలగజేస్తూ వచ్చింది. ఇప్పుడు దశమ స్థానంలోకి శనిగారు వెళ్ళిపోతున్నారు. షష్టగ్రహ కూటమి కూడా అక్కడనే ఏర్పడబోతోంది మరొక్క 3 రోజుల్లో. కాబట్టి ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను.
నవధాన్యాలు దానం ఇవ్వవలసిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్తిగా ఓర్పుగా ఉండండి. ఇది మరొకసారి తెలియజేస్తున్నాను. ధనము అనేది ఖర్చు అయిందంటే మళ్ళీ వెనక్కి రావడం కష్టం. ఆ ఖర్చుని మనము ఒక పెట్టుబడిగా పెడితే మళ్ళీ తిరిగి లాభం రూపంలో వస్తుంది. కానీ ఏదైనా విలాసాలకి ఖర్చు పెట్టినా, ఏదైనా వస్తువుల కోసం ఖర్చు పెట్టినా అది మళ్ళీ అది ఒక మూలధనంలాగా, ముడిధనంలాగా ఉండిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ 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 సూచన చేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకొని కాస్త సంతృప్తిగా ఉండవలసిందిగా సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ప్రజా జీవితంలో చాలా చక్కటి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారందరూ మీకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే చక్కటి బంధువర్గ ఆదరణ కూడా మీకు ఉన్నది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు అనేక విధాలుగా వసతులు అందుకుంటారు. అలాగే స్కాలర్షిప్స్ కూడా అందుకుంటారు. ఇంత చక్కటి గురుగ్రహ అనుకూల ప్రభావం చేత ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క దోషము, దీనికి పరిహారంగా తైలాభిషేకం చేయండి. అలాగే నవమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కారణంగా ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోవాల్సిందిగా సూచన. నవధాన్యాలు కూడా దానం చేయవలసిందిగా సూచన. ఇష్టదేవత ఆరాధన చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా ఆదాయం వస్తుంది. అయితే మీ మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పుకోదగినటువంటి విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి అని చెప్పడానికి లేదు. ఏదో అంటనట్టు ముట్టినట్టుగా ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం ఉపశమనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికైనా జన్మజాతకంలో రవి రాహుల యొక్క స్థితి కలిసి ఉన్నట్లయితే లేదా దృష్టిలో ఉన్నట్టయితే వారు ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కారణంగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణంగా రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అని మరీ సూచన చేస్తున్నాను. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా ధనము లాభం రూపంలో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కొంత రుణభారాలు తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల మధ్య అంతగా అన్యోన్యత లేని కారణం చేత ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ హోమం చెయ్యండి, అద్భుతమైన మనశ్శాంతిని పొందండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము, జీవిత భాగస్వామి రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ప్రజా సంబంధాల విషయంలో కానీ, ఏదైనా నూతనంగా కొన్ని పనులు కార్యక్రమాలు ప్రారంభించవలసినటువంటి విషయాల్లో కానీ జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించండి. అయితే విజయావకాశాలు బాగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు చాలా సంతృప్తి లభిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. అయితే సప్తమ స్థానంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైన గురుగ్రహ ప్రభావము, అలాగే అనుకూలమైన శనిగారి యొక్క ప్రభావము కూడా ఉంటూ ఉన్న కారణం చేత మిమ్మల్ని అంతగా బాధించకపోవచ్చేమో కానీ ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలన్నీ కూడా సప్తమంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ నవగ్రహ శాంతి చేయించుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క స్థితి ఎప్పుడైతే మీకు నవమ స్థానంలో ఉందో, పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారో, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సన్మాన సత్కారాలు పెరుగుతాయి, మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా బాగుంది అని చెప్పచ్చు. ఇవన్నీ వెరసి మీకు గురువుగారి యొక్క అనుగ్రహం ఉన్నది అని చెప్పుకోవచ్చు.
ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ, జపం చేయించుకోవడం కానీ, యజ్ఞం చేయడం కానీ, యాగం చేయడం కానీ ఇత్యాదివి చేయడం ద్వారా మరింతగా గురుబలం మీకు కనిపిస్తుంది. గురువుగారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉన్నది. రాశిలో 6 గ్రహాల యొక్క కలయిక జరగబోతోంది. ఇప్పుడు 4 గ్రహాల యొక్క కలయిక జరిగింది. ఇక 3 రోజుల్లో షష్టగ్రహ కూటమి జరగబోతోంది. ఇది చాలా అదృష్టాన్ని తెచ్చిచ్చేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇప్పుడే మీకు బీజాలు పడతాయి. అనుకూలమైనటువంటి ఈ గ్రహాలన్నీ కూడా 5 గ్రహాలు ఇంచుమించుగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఉత్తమమైనటువంటి పౌరులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ధనము ఊహించని విధంగా ధనం వస్తుంది. అలాగే శత్రు సంహారం జరిగిపోతుంది. శత్రువుల యొక్క దాడి మీకు ఇక ఉండబోదు. శత్రువులు మీకు చాలా చాలా దూరం అయిపోతారు. మిత్రుల యొక్క ఆదరణ బాగా పెరుగుతుంది. బంధువర్గ రీత్యా ఆదరణ చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా ఒక లాటరీ తగిలింది అన్నట్టుగా అదృష్టం వస్తుంది. అలా అంత బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు చెప్పుకోదగినటువంటి మానసిక సంతృప్తిని పెంచే అంశాలు అని చెప్పి తెలియజెప్పచ్చు. లలితా పరమేశ్వరి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదువుకోండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. మరింతగా మీకు అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత, కేతుగ్రహ ప్రభావం చేత చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అన్యోన్యత చాలా పెరుగుతోంది. వ్యాపారం విస్తరించే విధంగా ఉంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం బాగుంది. అర్ధాష్టమ శని సంచార దోషం చేత మాతృవర్గ రీత్యాను బాలేదు. అలాగే మీకు మనశ్శాంతి రూపకంగా కూడా బాలేదు. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కూడా అంత సంతృప్తికరంగా ఉండని కారణం చేత పితృవర్గ రీత్యా జన్మజాతకంలో మీకు దోషం ఉన్నట్లయితే రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. 2 విధాలుగాను మీకు పనికి వస్తుంది. 1 ఉద్యోగ రీత్యా బాగుంటుంది, 2 పితృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం ఉంది కాబట్టి మీరు చేసుకునేటటువంటి ఏ పూజా పునస్కారమైనా అతి తొందరగా ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాబోయే 3 రోజుల కాలంలో ఏర్పడుతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి 4వ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత వీరికి కొంచెం మనశ్శాంతి ఏమైనా కొరవ పడుతుందా అనేటట్టుగా ఉంది. ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఉద్యోగ జీవితం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే బంధువర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. ఇక సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారము మీకు ఏ విధంగానంటే ఏదైనా కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇంకా కొంచెం మీకు మనశ్శాంతి కలిగించే విధంగా కొంచెం వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఆ కోర్టు కేసుల్ని ఛేదించుకునే విధంగా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా అననుకూలవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. ఎవరికైనా జన్మజాతకంలో పితృవర్గ రీత్యా దోషం ఉన్నట్లయితే రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. స్థానచలనం మీకు అనుకూల స్థానచలనం ఉండబోతోంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి.
నీటి ప్రయాణాలకి దూరంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సంతానం విషయంలో అసంతృప్తి ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తిని మీరు బయట పెట్టుకోకుండా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంతానం ఇవాళ చిన్నపిల్లలుగా ఉంటారు, రేపు వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అవుతారు కదా. మీ అసంతృప్తిని గనక వారి మీద చూపిస్తూ ఉన్నారంటే రేపు వాళ్ళకి వ్యక్తత వచ్చిన తర్వాత మీ మీద వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురువుగారి యొక్క స్థితి అంత పూర్తి అనుకూలంగా లేని కారణం చేత కొంచెం రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రుణభారాలు లేకుండా చూసుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, నవగ్రహాల హోమం చేసుకోవడము చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. దైవం మిమ్మల్ని ఇంత బాగా ఆశీర్వదించింది అని కొన్ని గొప్ప పనులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనము చేసిన కృషి తక్కువ, మనము పొందినటువంటి ఫలితం ఎక్కువ. భగవంతుడు ఈ విధంగా మన్ని ఆశీర్వదించాడు అనుకుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళేవారు కొంచెం ఆలోచించండి, దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మానసికమైనటువంటి స్థిరత్వం కనిపిస్తోంది. అలాగే శుభకార్యాల నిర్వహణ కనిపిస్తోంది. మంత్రోపాసనకి మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మంత్రాన్ని జపించేటటువంటి సాధకులు వారు మరింత కాలం, మరింత సమయం వారి యొక్క మంత్రోపాసన చేసుకోవడం చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. మంత్రోపాసన చెయ్యడం అంటేనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అది. గురువుగారి యొక్క అనుగ్రహము, శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహము ఎంతో గొప్పగా ఉంటేనే మీరు మంత్రోపాసనకి చెయ్యడానికి సాహసిస్తారు. అలాంటిది గురువుగారు సాక్షాత్తు రాశినే చూస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో రాహు ఉన్నారు, ఇంకా అత్యద్భుతంగా కొనసాగిస్తారు. కాబట్టి మంత్రం చేసేవారు, ఉపాసన చేసేవారు చాలా అద్భుతంగా ప్రయోజనాలు పొందుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. రుణాల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. ఎన్నో విధాలుగా మీ మానసికమైనటువంటి ఆనందం పెరుగుతూ వస్తోంది. అయితే కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టవద్దు, ఇంకా కొద్ది కాలం ఆగండి. ఇంకా అంత ధనము పూర్తిగా మీరు పెట్టుబడి రూపంలో పెట్టవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ షష్ఠగ్రహ కూటమి వెళ్ళిపోయిన అనంతరం మీరు ఏవైనా సరే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ హోమం చేసుకోండి. జటిలపడి ఉన్న సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కించిత్ మానసిక వేదన పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో రవిరాహు కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత మీ జన్మజాతకాలలో ఎవరికైనా రవిరాహు కలయికలు కానీ దృష్టి కానీ ఉంటూ ఉన్నట్లయితే రవి రాహువుల స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇంకొక 3 రోజుల్లోనే షష్ఠగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో ఏర్పడబోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము ఆదాయం పెరగడానికి అవకాశాలు కనిపించట్లా, ఆదాయం తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఆదాయం స్ట్రక్ అయిపోయింది అంటూ ఉంటాం కదా, ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, రుణాల రీత్యా అంత అనుకూలత లేదు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల విషయంలో చాలా వరకు మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి కూడా ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి దీనిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ఇంకా మీకు వెసులుబాటు ఇచ్చే విధంగా లేరు. ఇంకా 3-4 రోజులకు కానీ గురువుగారు రాశి మారిపోవట్ల, ఫలితాలైతే తగ్గిపోతున్నాయి, దుష్ట ఫలితాలైతే. ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ షష్ఠగ్రహ కూటమి కారణంగా, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారం కారణంగా మీ మానసిక వేదన ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ఈ 4 పరిహారాలని పరిగణనలోనికి తీసుకుని తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. శుభం. మీనరాశి.
మీనరాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగా మంచిగా ఇనుమడిస్తుంది. కానీ ఇదే రాశిలో 4 గ్రహాల యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత, ముఖ్యంగా రవి రాహుల కలయిక ఇక్కడ జరుగుతూ ఉన్న కారణం చేత, పితృవర్గ రీత్యా ఏవైనా మీ జన్మ జాతకంలో దోషాలు ఉన్నట్లయితే రవి రాహుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన మరీ చేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలుంటాయి. వ్యసనాల పాలవ్వకుండా చూసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా ఒకసారి సూచన చేస్తూ ఉన్నాను. ఈసరికే చేయించిన వాళ్ళు మరి ఒకసారి కూడా చేయించవచ్చు. అలాగే రాశిలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ఇక 3 రోజుల్లోనే రాబోతూ ఉన్న కారణం చేత చాలా వరకు వీరికి మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. షష్టగ్రహ కూటమి కారణంగా నవగ్రహ హోమం చేసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా తక్కువగా ఉన్నాయి. స్థిర చరాస్తుల యొక్క విలువలు పెంచుకోవాలి. మీరు ఇంకా భూములు కొనుక్కోవాలి, లేదా అంటే ఇంకేమైనా స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి, ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కోవాలి. ఇలాంటివి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నట్లయితే కొద్దిగా వాయిదా వేసుకోండి. ఇప్పుడు ఏవీ వద్దు. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు. అలాగే ధనము ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నిట్లలోనూ కూడా మరొక్కసారి అదుపు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పుతో ఉండవలసిందిగా సూచన చేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింతగా సంతృప్తికరంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.